చందు, అమ్మా అమ్మా అన్నయ్య, అమ్మ చూడన్నయ్య. అమ్మా ఎలా ఉన్నావమ్మా? నిన్ను చూడాలనిపించి వచ్చేసాన్రా. నాకు కూడా నిన్ను చూడాలనిపించిందమ్మా, కానీ రాలేకపోయాను. రా కూర్చో. తమ్ముళ్ళు ఎలా ఉన్నారమ్మా? వాళ్ళకేంరా, నిన్ను పంపించేసి కళకళలాడుతున్న ఇంటిని క్లబ్బులా మార్చేశారు. నా కళ్ళ ముందే వాళ్ళు పాడైపోతుంటే చూస్తూ ఉండడం తప్ప నేనేమీ చేయలేకపోతున్నాను. వదిలే, వాళ్ళనింక వదిలే. నేను వదులుకొని వచ్చింది ఆస్తినే కాని అమ్మని తమ్ముళ్ళని కాదు. వాళ్ళు బాగుపడాలని నేను కొట్టిన దెబ్బలు వాళ్ళ శరీరానికి కాక మనసుకు తగిలాయమ్మా. అందుకే వాళ్ళకి నా మీద ప్రేమ గౌరవానికి బదులు భయం కోపం పెరిగాయి. వాళ్ళు మారతారమ్మా, జాగ్రత్తగా చూసుకో. నేనింకా ఇంటికి వెళ్ళనురా, ఇక్కడ నీతోనే ఉంటాను. వద్దమ్మా, నువ్వు అక్కడే ఉండాలి. నేను లేక నువ్వు లేకపోతే అడిగేవాళ్ళు లేక వాళ్ళు ఇంకా పాడైపోతారు. అర్థం చేసుకోమ్మా. నమస్కారం అమ్మా. ఏంటి అందరూ ఇలా వచ్చారు? సెకండ్ షిఫ్ట్కి వెళ్ళలేదా? షిఫ్ట్లు మార్చినంత ఈజీగా మిమ్మల్ని మార్చేస్తారని మేము అనుకోలేదు సార్. లక్ష్మి గారే ఎండీగా ఉండాలని మీ పిల్లలకి మీరైనా చెప్పండమ్మా. పిల్లలా? ఆ పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి వీడు తప్పు చేశాడు. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళైపోయారు. పెద్దవాళ్లను కూడా లెక్క చేయనంత పెద్దవాళ్ళైపోయారు. నువ్వు ఊరుకోమ్మా, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. వదిలేండి. లేదు సార్, మిమ్మల్ని మళ్ళీ ఎండీ చేయకపోతే మేము స్ట్రైక్ చేస్తాం. కంపెనీ మూతపడేలా చేస్తాం. చూడండి, వ్యక్తి కోసం వ్యవస్థని, సాటి మనిషి కోసం సంస్థని పాడు చేయకూడదు. అలా అని వదిలేస్తే వాళ్ళు ఇంకా నాశనం చేసేస్తారు. ఆల్రెడీ మీరు వర్కర్స్ కోసం అలాట్ చేసిన స్థలాన్ని వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నారు. శైలు, అన్ని సమస్యలు అవే సర్దుకుంటాయి. అమ్మ నువ్వు బయలుదేరు. నేను బతికనని డాక్టర్లు అంటున్నారు, కానీ తండ్రి ఎప్పుడు పెద్ద కొడుకు రూపంలో బతికే ఉంటాడని వాళ్ళకి తెలియదురా నాన్న. నేను పోయినా ఈ కుటుంబాన్ని, కంపెనీ గౌరవాన్ని నువ్వే కాపాడాలి. తమ్ముళ్ళని, చెల్లెళ్ళని ప్రయోజకులు చేయాలి. ఈ స్థలం అమ్మడానికి మేము ఒప్పుకోం. లక్ష్మీనారాయణ గారు మా ఇళ్ల కోసం కేటాయించిన ఈ స్థలాలు అమ్మితే ఫ్యాక్టరీ లాకౌట్ అవుతుంది. ఏంట్రా లాకౌట్ అయ్యేది? స్థలం స్థలం అన్నావంటే గుండె తీసి గుడుంబంలో కల్పిస్తానరా. ఎవడ్రా ఈ స్థలాన్ని కొనడానికి వచ్చింది? మై తో క్యా? హలో, లేదు వచ్చేస్తానండి. ఇంటికా? అబ్బే, ఇంటికి వెళ్తే లేట్ అవుతుంది. డైరెక్ట్ గా స్టేషన్ నుంచి సీమకు వచ్చేస్తానండి. ఈ సిటీలో మనకు పనే ఉందండి. మన పని మనం చేయనిస్తే కదా. ఎవడ్రా ఈ స్థలాన్ని అమ్మాలని చూసింది? ఎవడ్రా? మేమే. ఇచ్చిన మాట, చేసిన దానం వెనక్కి తీసుకోవటం తప్పు. తప్పు చేస్తే తమ్ముళ్ళను కూడా చూడు. ఏం మాట్లాడకుండా అలా వదిలేశారు? 100 కోట్లు విలువ చేసే స్థలం ఒక్క క్షణంలో చేయి జారిపోయింది. నువ్వు పోయిన 100 కోట్ల గురించి ఆలోచిస్తున్నావు. నేను ఉన్న 1000 కోట్ల ఫ్యాక్టరీ గురించి ఆలోచిస్తున్నాను. ఈ స్థలాన్ని మనం కామ్గా వదిలేయడం వల్ల వాడు కామ్గా వెళ్ళిపోయాడు. ఇక ఫ్యాక్టరీకి రాడు.
ఎక్కడికి వచ్చావు? పని కోసం. నేను చేయాల్సిన పని ఇక్కడ చాలా ఉంది, అందుకే వచ్చాను. నీకు మాకు ఏ సంబంధం లేదని బయటికి తోసేశాంగా. తోసేయటానికి తీసేయటానికి ఇది అన్న పోస్ట్ కాదు తమ్ముడు, వర్కర్ పోస్ట్. లేబర్ బైలా ప్రకారం 15 సంవత్సరాలుగా ఓ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడిని తీసేసే అధికారం ఏ యాజమాన్యానికి లేదు. తప్పు చేస్తే తప్ప, ఆ తప్పు నేనేమీ చేయలేదు. ఓ, అయితే తప్పు చేసే వరకు ఇక్కడే ఉంటావన్నమాట. తప్పు చేయటానికి నేను నీలాగా తప్పుడు మనిషిని కాదు. తప్పు చేస్తే తల ఇస్తా, తల తీస్తా. ఇంతకు ముందు చేసిన ఎండి పోస్ట్ పోయింది, మరి ఇప్పుడు ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తా. ప్యూన్ ఉద్యోగం ఉంది, చేస్తావా? కాఫీలు మోయాలి, మోస్తావా? టీలు తీసుకురావాలి, తెస్తావా? భోజనాలు వడ్డించాలి, వడ్డిస్తావా? ఏదైనా చేస్తాను. ఆస్ట్రే తీసుకురా. చిన్నబాబు ఆశ్రయిద్దామంటున్నారు, వినపడ్లా? వెళ్ళు. ఏయ్, కాల్చరా. వద్దులేరా, అన్నయ్య ఉన్నాడు. కాల్చరా. అన్నయ్య అంటే అన్నయ్య. నా మీద కోపంతో మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఏం సరిదే, మీరు ప్యూన్గా మీరు తలుచుకుంటే పాడైపోయిన కంపెనీని కూడా లీజ్కి తీసుకుని నెంబర్ 1 కంపెనీగా మార్చగలరు. పాడైపోయిన కంపెనీని బాగు చేయటం కంటే పాడైపోతున్న నా తమ్ముళ్ళు బాగు చేయటమే నాకు ముఖ్యం. ఇంతకాలం తిరిగితే తిడతాడేమని భయం, తాగితే తంతాడేమని భయం. చచ్చేవాళ్ళం. జైలు నుంచి బయటపడ్డట్టుంది అంకుల్. ఇంటి నుంచి పంపించేసినట్టే ఫ్యాక్టరీ నుంచి కూడా పంపించండి అంకుల్. పంపించేస్తా. నాన్న కాముగా ఉన్నాడని ధర్మరాజు అనుకోకు, కోపం వస్తే యమధర్మరాజు వేసేస్తాడు. ఏడిసాడు. స్వాతి, ఒకసారి మన ఆఫీస్కి వెళ్తే వాడు ఏమన్నాడు? అపాయింట్మెంట్ తీసుకుని లోపలికి రమ్మన్నాడు కదూ. హ, ఇప్పుడు అదే ఆఫీస్లో నేను బెల్లి కొడితే వాడు కాఫీలు టీలు తీసుకుని లోపలికి రావాలి. ఎవడో మా నాన్న? కాదు, వీళ్ళ అనాథ అన్న. అమ్మా, ఏంటమ్మా అన్నయ్యని వీళ్ళు పొమ్మని గెంటేసినా ఇంకా తమ్ముళ్ళని వీళ్ళనే పట్టుకుని వేలాడుతున్నాడు. ఏ తను లేకపోతే వీళ్ళకి బతకడం తెలీదా? బిజినెస్ చేసుకోవడం తెలీదా? మీకన్నీ తెలిసే. వాడే పిచ్చోడు. వాడికి బాధల్ని పంచుకోవడం, బంధాల్ని పెంచుకోవడం మాత్రమే తెలుసు. మీలాగా తెంచుకోవడం తెలీదు. మీ వల్ల మా పిల్లల చదువులన్నీ పూర్తయిపోయాయి సార్. ఇంత క్రితం ప్రేమలో ఉన్నవాళ్ళు ఇప్పుడు పూర్తిగా డబ్బులు ఉన్నవాళ్ళు అయిపోయారు సార్. ఇది ఇల్లు కాదు మన నువ్వు వడ్డించడానికి. ఇక్కడ ప్యూన్ ఉన్నాడు. క్యారేజ్ వస్తే లోపలికి తీసుకురావాలని తెలియదా? భోజనం వడ్డించు. సారీ. ఇలా ఉండాలి అలా ఉండాలి అని రూల్స్ మాట్లాడడం కాదు. ముందు ప్యూన్ అంటే ఎలా ఉండాలో తెలుసుకో. గెట్ లాస్ట్. ఏం చేసినా ఇక్కడి నుంచి వెళ్ళేలా లేడు. 4 గోడల మధ్య జరిగిన అవమానం సరిపోదు, నలుగురు ముందు అవమానించాలి. ఒకసారి మిషన్స్ ఆఫ్ చేయించండి, చెప్తాను.
ఏ ఎంత అవమానించినా నీకు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించడం లేదా? అయిన వాళ్ళ మధ్య అవమానాలే ఉంటాయమ్మా. ఓహో, అవమానం ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తాను. మావగారిని కొడతావే? నోర్ముయ్, ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను కూడా కొడతాను. అమ్మా స్వాతి, తప్పమ్మా. తప్పే అన్నయ్య. వాడు నీ షర్ట్ పట్టుకున్నప్పుడే కొట్టుండాలి, కొట్టకుండా తప్పు చేశా. ఈ ఫ్యాక్టరీలో అందరూ దేవుడిగా కొలిచే నిన్ను ఆఫీస్ ప్యూన్ని చేసినప్పుడే కొట్టుండాలి, లేట్ చేసి తప్పు చేశా. రే, 4 గోడల మధ్య కొడితే దులిపేసుకునే కుక్కలరా మీరు, అందుకే అందరి ముందు కొట్టా. మా అన్నయ్య ఆవేశాన్ని చంపుకొని అవమానాన్ని భరిస్తూ మౌనంగా ఉండేది మా కోసం, మా నాన్నకిచ్చిన మాట కోసం. లేదంటే నువ్వు చచ్చి ఇప్పటికి చాలా రోజులై ఉండేది. మీరేంట్రా నిన్న మొన్నటి వరకు అన్నయ్యని చూస్తే ఉచ్చ పోసుకునేవాళ్ళు, ఈ రోజు అధికారం రాగానే అన్నయ్యని అవమానిస్తారా? హ్, ఆస్తి కోసం రాముణ్ణి వదిలి రాక్షసుని నమ్ముతారా? ఏదో ఒక రోజు వీడే మిమ్మల్ని నవిలి మింగేస్తాడు, గుర్తుంచుకోండి. ఇలాంటి నీచుల మధ్య నేను ఒక్క క్షణం కూడా ఉండలేనన్నయ్య. నీ దగ్గరే ఉంటాను, నన్ను నీతో తీసుకెళ్ళిపో అన్నయ్య. వద్దమ్మా, భర్తను వదిలిపెట్టి రావడం భావ్యం కాదు. అతను భర్త? ఛీ, భరించేవాణ్ణి భర్త అంటారు కానీ బాధ పెట్టేవాణ్ణి కాదన్నయ్య. వాళ్ళకి నీ విలువ ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్తాను. పదన్నయ్య, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో, నన్ను నీతో తీసుకెళ్ళన్నయ్య. ఎవరినే తన్మయత్వంతో తెగ చూసేస్తున్నావు? మా ఎండి లక్ష్మి గారిని. ఓహో, ఈ పైచం ఎప్పటి నుంచి? ఆయనకి పియ్య అయినప్పటి నుంచి. పియ్య అంటే ప్రేమించే అమ్మాయి. Satyabhama. She's waiting.